మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడే శ్రేజ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తున్న దేవుడు, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ అక్టోబర్ మాసం 10వ దినమున మమ్మల్ని అందరినీ కూడా మేమందరి ఆవరణంలో చేర్చి ప్రభా మీ కీర్తనలు పాడి ప్రభా స్తుతించి ప్రార్థించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకై వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి స్థలంలో మీరుండండి, ప్రతి దైవ సేవకుని మీరు బలపరచండి, ప్రతి ఆత్మను మీరు ముట్టండి, ప్రతి విశ్వాసిని దర్శించండి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ ఆత్మతో నింపి బలపరచండి. ప్రభా కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని కూడా మాకు దయచేయండి. పాటల వాద్యంలో వాక్య ధ్యానంలో మాకు ముందుండి మమ్మలను నడిపించమని, చీకటి అంధకార శక్తులను బంధించండి, అలర్ శక్తులను బంధించుము. ఈ స్థలమంతా మీ పుణ్యరక్త ప్రభావంతో నింపుమని మా మధ్యకు రండి ప్రభా, మమ్మలను నడిపించండి నాయన. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి 102వ పాట పాడుకుందాం. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను.
గీతాల పుస్తకంలో నుండి మూడు 353వ పాట కూడా పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో 353వ పాట.
కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలోనికి భయముతో వణుకుతోనూ మనం ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుదాం. కొద్దిమంది లేచి నిలబడి ప్రార్థనలు నడిపించండి. ముఖ్యంగా మన ముందున్నటువంటి కూటములు జయకరంగా జరుగునట్లు 13, 14 తేదీల్లో దేవుడు మనకు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఆ 3 దినాలు వర్షాలు లేకుండా, ఆటంకాలు అడ్డుబండలు కలగకుండా, ఏ కీడుగండ అపాయములు కలగకుండా దైవ సేవకులైన వారిని, అలాగే సంఘాన్ని, అన్ని సెంటర్స్ నుండి కూడా రానైనటువంటి దైవ సేవకులు కానివ్వండి, అలాగే ఆత్మలు మన విశ్వాసులు కానివ్వండి, వారందరి ప్రయాణాల కొరకు కూడా మనం ప్రార్థన చేసి క్షేమము కొరకు, అలాగే ఆత్మ సమృద్ధి, ప్రార్థనాత్మ వాక్య సమృద్ధి, ఆహార సమృద్ధి కొరకు సమస్త ఏర్పాట్లను దేవుడు చక్కగా జరిగించి దీవించలాగిన కేవీఆర్ గార్డెన్స్ సిద్ధపాటు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికే మనం 10వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ దినం సాయంకాలంతో చివరి దినం ఉపవాస కూటం జరగనయ్యున్నది. కాబట్టి ఈ కూటాలు జయకరంగా జరిగినట్లు మరలా ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే దామర్చెల్ల సమస్య కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదామండి. అలాగే చిన్నాన్నగారు జ్యోతిరాజు గారు, ఇంకా మన సహోదరులు మోషే, తిమోతి, మోహన్, నేను, ఇంకా జకరయ్య, ధన ప్రసాద్ అన్న, అలాగే కనకరావు అన్న, ఇంకా శాంతమ్మ, అలాగే వేదిక మీద నిలబడేటువంటి సహోదరులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం కొరకు కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దయచేసి లేచి నిలబడి కొద్దిమంది ప్రార్థనలో నడిపించండి. అలాగే లాయల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, ఇంకా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా వినుచున్నటువంటి వారికి ఆశీర్వాదము కలుగునట్లుగా, వారందరూ మేలుకు పొందుకొనుకున్నట్లుగా, అనేక మంది ఈ కూటాలలో వెలిగించబడినట్లుగా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కొద్దిమంది లేచి నిలబడి ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన వారందరము ప్రార్థనాత్మలో కొనసాగుదాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల మా రక్షకుడ యేసురాజా, మీకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తున్న దేవుడు, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పునరుద్ధానుడివై పరలోకానికి ఆరోహణుడివై మరలా భూమి మీదకి రానై ఉన్నావు ప్రభా. ఈ భూమి మీద మేము నివసించేది కొద్ది కాలమే కాబట్టి ప్రభా తండ్రి, మా యొక్క జీవన యాత్ర మేము ప్రభా నాయన అంతము వరకు సాక్షులుగా మీకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా నాయన. మీరిచ్చిన రక్షణ, మీరిచ్చిన విశ్వాసము, మీరిచ్చిన వెలుగు, మీరిచ్చిన సమస్తమును ప్రభా ఆత్మ సంబంధమైన వరములన్నిటినీ మేము కాపాడుకొనొచ్చు అంతము వరకు ఆయన బహుగా ఫలించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలము ప్రభా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నింటినీ, ప్రతి సహవాసాన్ని, ప్రతి మిషన్ సంస్థని, ప్రతి దైవ సేవకుని మీరు బలపరిచి వాడుకొనండి ప్రభా. ప్రతి విశ్వాసికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని వేడుచున్నాం. అలాగే తండ్రి, ఈ ఉదయకాలము మరి ముఖ్యంగా మాచర్లలో కేవీఆర్ గార్డెన్స్లో ప్రభా మీరు మాకు అనుగ్రహించబోచున్నటువంటి 2 దినముల పరలోక సన్నిధిని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. గత 9 దినాలు మేము ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. ఈ కూటములు జయకరముగా జరగాలని ప్రభా, అనేకులు ప్రభా ఆకర్షించబడాలి శిలువ యొద్దకు నాయన. దైవజనులు కిరుబాకరణ్ గారు, అలాగే డాక్టర్ జయచంద్రన్ గారు కూడా ప్రభా రానయ్యుంటుండగా వారికి తోడుగా ఉండి ప్రయాణ క్షేమాన్ని దయచేయండి. అలాగే నాయన దేవుని సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించండి. పాటలు, వాయిద్యాలు, వాక్య ధ్యానం ప్రభా నాయన, డిస్కషన్ క్లాసెస్లో ప్రభా నాయన అన్నిట్లో కూడా మీరు మాకు సహాయం చేసి జయం అనుగ్రహించమని తండ్రి. మంచి ప్రార్థనాత్మ, పశ్చాత్తాపాత్మ నాయన, యవనస్తులు, పెద్దలు అందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రభా తండ్రి నాయన మీకు సాక్షులుగా రాగల దినాల్లో జీవించాలి ప్రభా. మేము అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము కనుక మేము సిద్ధపడుచు అనేకులను సిద్ధపరచాలి కాబట్టి ప్రభా ఈ కూటాలకు కావలసిన ప్రతి అవసరత అక్కర్ని మీరు తీర్చండి నాయన. నీళ్లు, కరెంటు నాయన, పిఏ సిస్టమ్ నాయన, అన్ని ఏర్పాట్లు, వాహన క్షేమము, ప్రత్యేకంగా అన్ని సెంటర్స్ నుండి పాల్వాయి గేట్, హిల్ కాలనీ, రైట్ బ్యాంక్, మాచర్ల చుట్టుపక్కల గ్రామాలు ప్రభా, ఇంకా అలాగే పాత పాల్వాయి నాయన క్రోసూరు నుండి, ఇంకా అలాగే దామర్చల్ల, సారంగపల్లి గ్రామం, మిరియాలు కూడా తండ్రి నాయన, గురజాల నుండి ప్రభా, దుర్గి నుండి మా ప్రియులందరూ నాయన రాగలగడానికి, అలాగే తండ్రి వినుకొండ, సేవల్యాపురం, శానంపూడి, పొన్నూరు, గుంటూరు, హైదరాబాద్ నుంచి నాయన మా ప్రియులు రానయ్యుంటుండగా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి ప్రభా నాయన క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నాయన. విమానాల్లోనూ, ట్రైన్స్లో, బస్సులో, కార్స్లో ప్రభా, అలాగే 2 వీలర్స్ మీద ప్రభా వచ్చుచున్న ఆటోల్లో వచ్చే ప్రతి ఒక్కరికి మీ కాపుదలు అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకునండి. అలాగే దామర్చల్ల కూడా ప్రభా మాకు ఒక సెంటర్ని మీరు సిద్ధం చేయండి, ఒక స్థలాన్ని మాకు అనుగ్రహించండి, ఆ సంఘాన్ని మీరు భద్రపరచండి నాయన, సహాయం చేయమని వేడుకొంచున్నాం. అలాగే దినం సాయంకాలం కూడా చిలకలూరుపేటలో ప్రభా జరగనైన వార్షికోత్సవ కూటంలో తండ్రి నాయన వటివాడనైనా నన్ను మీరు బలపరిచి వాడుకోనండి, క్షేమాన్ని దయచేయండి, మీ దూతలను ముందుగా పంపించండి, మార్గమును సరళం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానము, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను అని ప్రభా ఇచ్చిన వాగ్దానాన్ని నేను నీకు నెరవేర్చు వరకు నేను నీకు తోడైందును అని ప్రభా, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నీకు తోడైందునని మీరు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చి దీవించమని ప్రభా. ఆత్మ సంబంధమైన వరములతో మమ్మల్ని అందరినీ మీరు నింపండి. ప్రతి మిషనరీ సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా. యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా ప్రభా తండ్రి ప్రయాసపడుతున్నాయని అప్లోడ్ చేయించున్న మా చింటూను ప్రత్యేకంగా మీరు బలపరిచిన ఆయన ఆ యొక్క సేవ ద్వారా కూడా నాయన కొంతమంది క్రొత్తవారు నాయన మా యొక్క తండ్రి ఆరాధనను వీక్షించి ప్రభా వారు తండ్రి వాక్యం వారి హృదయంలో గుర్చుకున్నట్లుగా వారు ప్రభా రక్షణ పొందడానికి ఒక తరుణాన్ని మీరు దయచేయండి ప్రభా. అన్ని మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి సేవకు మీరు ముద్ర వేసి నాయన మమ్మలను దర్శించు, మా సంఘాన్ని దీవించండి, బలపరచండి, ప్రతి కుటుంబాన్ని
ఆశీర్వదించుము. ప్రభా, మా స్తుతులపై ఇంకను మీరు ఆసీనులయండి, మమ్మలను దర్శించండి అని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని కోరసెస్ పాడుకుందాము. జాయ్సీ నేను పాడతాము. 101 బ్లెస్సింగ్ అండ్ ఆనర్, గ్లోరీ అండ్ పవర్. విల్ స్టార్ట్ విత్ కోరస్ నంబర్ 101. Also, chorus number 105. Come on and celebrate. His gift of love we will celebrate.
109. Lord, I lift your name on high. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్య. స్తోత్రార్హుడా అనే పాట పాడుకుందాం. మీకు వచ్చినట్లయితే నాతో కూడా పాడండి. అది అందరికి తెలిసిన పాటే. ఆశ్రయం నీలోనే యేసయ్యా. స్తోత్రార్హుడా ఆనందం నీలోనే, నీవేగా, ఆశ్రయం నీలోనే యేసయ్యా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. లేని నన్ను దీవించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవే
ఆసరగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీవేగా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. యేసయ్యా స్తోత్రాలుడా. నిరంతరం నీవే వెలుగనే, నిత్యమైన స్వాస్థ్యం నీదనే. నిరంతరం నీవే వెలుగనే, నిత్యమైన స్వాస్థ్యం నీదనే. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రాలుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే మా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడను వీడక, లోక మహిమ చూడక నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. నీ దర్శనం ఆశ్రయం, నీ దర్శనం ఆశ్రయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా
దేవుని వాక్యం వినబోయే ముందుగా మనందరం లేచి నిలబడి తిమోతి లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనము 8 వచనాలు మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించాము. ఉత్తర ప్రత్యుత్తరములుగా, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడు తన వాక్యాన్ని దీవించును. మనందరం అలాగే నిలువబడి 81వ పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు.
యుగములపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, జయుడా స్తోత్రం, గరుడా స్తోత్రం. మమ్మును గొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. గరుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా
మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసు రాజా, మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రీతిగా అక్టోబర్ 10వ దినమందు, మీ పరిశుద్ధ దినమందు ప్రభా, మీ మందిర ఆవరణంలో చేరి పునరుద్ధాన దినమందు ప్రభా, మిమ్మలను స్తుతించి ఆరాధించి పూజించి ఘనపరిచే ఈ గొప్ప ఆధిక్యతను భాగ్యమును నాయన మాకందరికీ అనుగ్రహించినందుకై వందనములు. ప్రభా, మమ్మలను మరణమునకు అప్పగించకుండా ఈ భయంకరమైన కరోనా వైరస్ దినాలలో సజీవుల లెక్కలో ప్రభా మమ్మల్ని ఉంచినందుకై మీకు స్తోత్రములు. మీకు సాక్షులుగా జీవించాలని కోరుచున్నారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచండి. శరీరంలో ఆత్మలో ఉన్న ప్రతి వ్యాధి బాధ రుగ్మతలన్నిటి నుండి మమ్మలను విడిపించి శక్తిమంతులుగా మమ్మలను బలవంతులుగా మమ్మలను చేయండి. ఒటివాడనైన నన్ను మీ ఆత్మ అభిషేకంతో నింపి బలపరచుమని మీ శిలువ చాటును మరుగు చేసుకుని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన వాళ్ళరా, ఈ అక్టోబర్ నెలలో మనకి ఇంకా 3 రోజులే ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మనం సిద్ధపాటుగా ప్రార్థనలు చేసి రేపు ఉదయము ఎల్లుండి ఉదయం కూడా మీరు ఖాళీగా ఉన్నవారు, దాదాపు ఇప్పుడు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి, ఉదయము 11 గంటలకి రేపు ఎల్లుండి కూడా కేవీఆర్ గార్డెన్స్లో రిట్రీట్ సెంటర్లో ప్రార్థన కూడికలు జరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి వచ్చి మీరు ప్రార్థన సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. 13వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మొట్టమొదటి కూటం ప్రారంభించబడుతుంది. చెన్నై నుండి కిరుబాకరన్ గారు 12వ తారీఖు రాత్రికే వచ్చేస్తారు. కాబట్టి 10:30కు 13వ తారీఖు ఉదయం 10:30 గంటలకు సరిగ్గా సమయానికి కూటం ప్రారంభించబడుతుంది. దేవుని కృపను బట్టి కొన్ని ఫ్యాన్స్ అక్కడ బిగించగలిగాం. ఈ డైనింగ్ హాల్లో ఉన్న ఫ్యాన్స్ తీసుకెళ్ళి, ఇక్కడ మనం వాడడం లేదు కాబట్టి పెద్దగా, అక్కడ కేవీఆర్ గార్డెన్స్లో బిగించాము. కాబట్టి చాలా వరకు వసతిగా ఉండడానికి ప్రభు మనకి అక్కడ కృప చూపిస్తూ ఉన్నారు. మనం ఈ దినము, ఈ రాత్రి, ఈ సాయంకాలము కూడా చివరి దినముగా ఉపవాస ప్రార్థన మనం చేస్తాం. మీలో చాలామంది ఈ ఉపవాస ప్రార్థనలకు అటెండ్ అవ్వలేకపోయారు. ఈ దినం మరి ఆదివారం సెలవే కాబట్టి సాయంకాలము మీరు వచ్చి ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కూటములు జయకరంగా జరగాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కలిసి ఈ కూటములను జయప్రదంగా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అందరము ప్రతిదినం కోరుకుందాం. ప్రార్థనలో అలాగే ఏకీభవిద్దాం. ఈ కూటాలు యవనస్తులు కానీ అనుకున్నాం మొదట, కానీ అందరికీ కూడా ఆహ్వానమే. కాబట్టి కూటాల యొక్క పేరు కూడా సువార్త సభలు అని పెట్టాము. దాదాపు మీరు వాట్సాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పాటికి ఈ యొక్క ఇన్విటేషన్ వచ్చే ఉంటుంది. ఎవరికన్నా రాలేదా చేయొద్దండి. సువార్త సభల గురించినటువంటి డిజిటల్ ఆహ్వాన పత్రికను పంపించాము. ఎవరికన్నా రాకపోతే చేయొద్దండి, మీకు వెంటనే ఆహ్వాన పత్రికను పంపిస్తాం. కాబట్టి మీరు వచ్చేటప్పుడు మీ స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, పెద్దలు చిన్నలు ఎవరినైనా సరే తీసుకొని రావచ్చును. సెలవు దినాలే కాబట్టి మీ బంధువులు కూడా సెలవులకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకురండి. దేవుని వాక్యాన్ని వినిపింప చేయటమే ఒక ప్రధానమైన ఉద్దేశము. వారు ఆత్మీయంగా మేలు పొందాలి, శరీరంలో మేలు పొందాలి. అంత్య దినాల్లో ఉన్నాం.
వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఒక్కటే. యేసు ప్రభువారు చెప్పారు మార్తతో, మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అది ఉత్తమమైనటువంటి ఆ మార్గాన్ని మరియ ఎన్నుకొనింది. కనుక ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఎవరు కూడా చులకనగా ఎంచకుండా, కూటాలు చాలా వ్యయ ప్రయాసాలతో కూర్చి జరిగించుచున్నటువంటి కూటాలు కనుక మీరందరూ కూడా సహకరించి దేవుని సేవ ఘనంగా జరగటానికి మీ వంతు కృషిగా మీరు చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈ దినము మనము యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పించిన ఒక ప్రధానమైనటువంటి వాక్య భాగము, సుపరిచితమైనటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఈ వాక్యాన్ని ఇప్పుడే మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాము. చాలామంది ఆలస్యంగా వస్తున్నారని బైబిల్ రీడింగ్ని ఆరాధనకు ముందు పెడుతున్నాము. ఎందుకంటే చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. వారు ఏ వాక్య భాగాన్ని ఇదేనో ప్రసంగించబోతున్నారో తెలియని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆరాధన పాటకి ముందు బైబిల్ రీడింగ్ని ఏర్పాటు చేసి ఉంచాం. కాబట్టి లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా సులభంగా అర్థమయ్యే మాట, అదే సమయంలో చాలా తేలికగా తీసుకునే మాట కూడా. లైట్ హార్టెడ్గా తీసుకునే మాట కూడా. విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. ఇదేమైనా అర్థం కాని సంస్కృత భాష ఏం కాదు కదా, అందరికీ అర్థమయ్యే భాషే, అర్థం చేసుకోగలిగిన భాష. అందుకనే నేను అంటాను, ఇది ఎంత సులభంగా అర్థమవుతుందో అంత తేలికగా దీనిని మనం ఎంచుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత తేలికగా తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు వారు బోధించినప్పుడు ఉపమానాలతో బోధించారు. శిష్యులకు కానివ్వండి, దాని దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వారికి అవగాహన కలగడానికి, అర్థం అవడానికి, గ్రహింపు కలగడానికి, మనోనేత్రాలు తెరవబడడానికి, వెలిగించబడడానికి, ఉజ్జీవింపబడడానికి ఉపమానాలని యేసు ప్రభు వారు పదే పదే ఉదహరించేవారు. ఇక్కడ జరిగిన సంభాషణలో కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో కూడా ఒక పేద విధవరాలను గురించి యేసు ప్రభు వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే దానికి ముందుగా కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ప్రార్థన చేయాలి అనే విషయము క్రైస్తవ కుటుంబాలలో తెలియంది కాదు, తెలియని విషయం కాదు. ఇది ప్రార్థన చేయాలి అనే విషయము చిన్న పిల్లల్ని అడిగినా ప్రార్థన చేసుకున్నారా అంటే, ప్రార్థన అంటే తెలుసా అంటే తెలుసండి అంటారు. క్రైస్తవ కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో ప్రార్థన తెలుసా అంటే తెలుసండి అంటారు. కానీ చేశారా అంటే అక్కడ తేడా వస్తుంది. ప్రార్థన చేశావా అంటే అక్కడే తేడా వస్తుంది జవాబు. కొంతమంది చేశామని చెప్తారు, కొంతమంది చేయలేదు అని చెప్తారు. ఈరోజు ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేశారు అని అడిగితే కొంతమంది చేశామంటారు, కొంతమంది చేయలేకపోయామండి అంటారు. యేసు ప్రభు వారు
బోధించారు అంటే ప్రియమైన వర్లరా, అది అంత తేలికగా తీసుకోవాల్సిన విషయము కాదు. ఖచ్చితంగా పాటించి తీరవలసిన విషయం. దావీదు మహారాజు రాస్తాడు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనములో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, విసుగక. ఇప్పుడు విసుగుదల గురించి కొంచెం మనం ఆలోచన చేయబోతున్నాం ఈ దినం. విసుగక, విసుగు ఎందుకు వస్తుంది? మొట్టమొదట చెప్పండి. రేపు రేపు కోటాల్లో మీకు డిస్కషన్ క్లాస్ ఉంటుంది. ఆ డిస్కషన్ క్లాస్లో అందరూ మీరు ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. చాలా ఉద్యోగకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ఆ యొక్క బైబిల్ క్లాస్, ఆ డిస్కషన్ క్లాస్. ఏమండి, ఎందుకు విసుగు వస్తుంది? చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటి కాదు. ఏమండి, శరీరం అలసిపోద్ది, భర్త చెప్పిన మాట వినడు, భార్య చెప్పిన మాట వినదు, పిల్లలు చెప్పిన మాట వినరు, ఆఫీసులో ఒత్తిళ్ళు, పొలంలో ఒత్తిడి, వ్యాపారంలో ఒత్తిడి, ఆర్థికపరమైన చికాకులు, కుటుంబపరమైన చికాకులు. చాలా సందర్భాలలో విసుగు చెందినటువంటి వారముగా మనం కనబడుతూ ఉంటాం మన కుటుంబాలలో. అంటే అదేమి అబ్నార్మల్ ఏం కాదు. ఏమండి, ఇది విసుగు చెందడం అనేది మానవుని యొక్క జీవితంలో కనబడకూడనటువంటిదని కాదు, కనబడేదే. ఎందుకంటే విస్తారమైనటువంటి పని వలన శరీరము కృషించిపోతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు విసుగు రాకుండా ఉండడానికి ఒక మాట కూడా యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది అని అంటారు. చూడండి, మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఎవరన్నా తీస్తే వెంటనే చదవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఏమండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. మన యొక్క శరీర నిర్మాణంలో దేవుడు నిర్మించినటువంటి ఈ శరీరంలో 3 భాగాలు ఉంటాయి. బైబిల్ చెప్పేదే. ఒకటి ఆత్మ, 2 జీవము లేక ప్రాణాధారముగు ఆత్మ, 3 శరీరం. అంటే ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఫిబ్రవరిలో జరిగిన కోటాల్లో మనకు బ్రదర్ శామ్ గారు ఆ యొక్క శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ గురించి చాలా వివరంగా చెప్పారు. మరి ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు, కానీ ఆయన కొంచెం నిదానంగా చెప్పే మనిషి. చాలా లోతైనటువంటి మాటలు మనతో పంచుకున్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఏం జరుగుతుందంటే,
ఈ యొక్క నిర్మాణంలో ఈ మూడు భాగాలలో ఈ మూడు భాగాలు కలిసినటువంటి ఈ నిర్మాణంలో ఆత్మ పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యాన్ని వెదకడానికి సిద్ధపడిపోతుంది. ఇక ఈ రెండు ఏవైతే మిగిలినవి, సోల్ అండ్ బాడీ, శరీరము ప్రాణాధారముగా ఆత్మ లేక జీవము, ఇవేం చేస్తుంటాయంటే ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోరాడుతూ ఉంటాయి. శరీరం ఎప్పుడూ కూడా ఆత్మ బలంగా ఉంటే శరీరము కూడా ప్రియమైన వాళ్ళరా ఆత్మలాగే పనిచేస్తుంది. దానిని రెసిప్రొకేట్ అంటారు. అంటే ప్రతిబింబించడము, లేకపోతే ఆత్మ ప్రకారం నడుచుకోవడం. కానీ ఈ మధ్యలో ఏదైతే ఉందో సోల్ అంటున్నాం కదా, ప్రాణాధారమగు ఆత్మ లేక ఆత్మజీవుడు, ప్రాణము అని అంటాం. ఇందులో మళ్ళీ మూడు ఉంటాయి మన శరీరంలో. ఆ మూడు ఏంటంటే, ఒకటి మైండ్, రెండు విల్, మూడు ఎమోషన్స్. అంటే ఈ ప్రాణాధారమైనటువంటిది, ఈ జీవం అనేది మొదటద మనస్సు ఉంటుంది, అలాగే విల్ అంటే మన స్వచిత్తం ఉంటుంది, మూడవది ఎమోషన్స్ అంటే మనకు కలిగే ఉద్రేకాలు. కాబట్టి ఈ సోల్ ఏం చేస్తుందంటే ఇటు ఆత్మని ఇటు శరీరాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే విసుగు వస్తుంది. సహజంగా ఆత్మలో బలంగా ఉండేటువంటి వారికి చాలా సహనం ఉంటుంది, చాలా ఓర్పు ఉంటుంది. ఎంత ఓర్పు ఉంటుంది అంటే, ఎదుటివాడు నీ ముఖం మీద ఉమ్మి వేసి నీ మీద చెడ్డ మాటలు పలికినా, ఏమండి నిన్ను మోసం చేస్తున్నాడని తెలిసినా కూడా నీవు నమ్మి వెంబడించి నీవు సహాయం చేయగలిగే, నీ శత్రువును ప్రేమించగలిగేటువంటి వ్యక్తివిగా ఉంటావు. యేసు ప్రభు వారి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయన ముఖం మీద ముమ్మి వేసినా, ఆయన అరచేతులతో చరిచి కొరడాలతో కొట్టి, ఏమండి ఆయన వస్త్రాలను చించి ఎగతాళి చేసి ఎన్ని చేశారు సిలువలో, వాటన్నిటినీ సహించాడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన తన ఆత్మను అలాగ సిద్ధపరచుకున్నాడు. అలాగ ప్రార్థన చేస్తారు యేసు ప్రభువారు. ప్రతిరోజు సాయంకాలం అవగానే ఒంటరిగా కొండకి వెళ్తారు, అరణ్య ప్రాంతంలోకి వెళ్తారు. ఆఖరికి శిష్యులకు కూడా తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. చీకటి పడిందంటే ఎవరిని ఎక్కడికి వెళ్ళేవాడో తెలియదు శిష్యులకి. ఆయన ఒంటరిగా కొండనున్నప్పుడు అని చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చదువుతాం. కానీ మనం ఈ కుటుంబ సంబంధమైనటువంటి బాంధవ్యాలలో చిక్కుబడిపోయినటువంటి వారమై, ఇటు ఆత్మకి మనం న్యాయం చేయలేక, ఇటు శరీరము ఈ మైండ్ విల్, మనకున్నటువంటి విల్ పవర్ కానీ, మనకున్నటువంటి ఎమోషన్స్, మనకున్న ఉద్రేకాలు కానీ మనల్ని ఏం చేస్తాయంటే శరీర కార్యాలను నెరవేర్చే వైపు మనల్ని నెట్టివేస్తూ ఉంటాయి. అందుకనే చూడండి, ప్రార్థనలో కూర్చున్నంతసేపు ఏమండి మనం ఎలా ఉంటామంటే ఆత్మలో నింపబడి బలం పొందిన వారంగా ఉంటాం. ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్, నీ ఏకాగ్రత అంతా కూడా నీవు దేని మీద ఏకాగ్రత చేస్తున్నావు అంటే ఆత్మ మీద. నీ ఆత్మశుద్ధి కోసము నీవేం చేస్తావంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటావు, వాక్యం వింటూ ఉంటావు, పరిశుద్ధపరచబడతా ఉంటావు, శాంక్టిఫై అయిపోతూ ఉంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు నీకు ఎలా ఉంటుందంటే ఆత్మ బలముగా ఉంటుంది. నేను దేవుని కొరకు జీవించాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి, ప్రార్థన చేయాలి, ఉజ్జీవకరంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి. కూటమి అయిపోగానే బయటికి వెళ్ళగానే మళ్ళా ఏం స్టార్ట్ అవుద్ది? వార్ స్టార్ట్ అవుద్ది లోపల. నీ మనసులో, నీ హృదయంలో వార్ స్టార్ట్ అయిపోయి నీలో ఉన్న రెండో వ్యక్తి బయటకు వస్తాడు.
ఇదే జరిగేది ప్రతి మనిషిలో జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఆత్మకి శరీరానికి ఏమంటే మధ్య జరిగేటువంటి పోరాటం. అందుకే ట్యూనప్ కాలేం, చాలా సంవత్సరాలు పడుతుంది. మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకోగానే అయిపోదు. అది ఒక ప్రక్రియ. కాబట్టి ఏమవుతుంది, చాలామంది రొట్టె ద్రాక్షరసం తీసుకొని కూడా, లేకపోతే బాప్టిజం తీసుకొని కూడా మరలా సిగరెట్లు తాగి, మందు తాగి, లేకపోతే అబద్ధాలు చెప్పో, మోసాలు చేసో, లేకపోతే ఇంకేదేదో రకరకాలైనటువంటి ద్విమనస్కత్వముతో, ద్వంద్వ మనస్సులతో రెండు మనుషులుగా జీవిస్తారు. అంటే గుడిలో ఒక వ్యక్తిగా, బయట ఇంకో వ్యక్తిగా మనుషుడు బ్రతకడం ప్రారంభిస్తాడు. ఈ సందర్భంలో నేను మీకు ఈ మాటల్ని గుర్తు చేయాలని నేను ఆశపడ్డాను. కాబట్టి యేసు ప్రభువారు అందుకే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అలాగ ప్రార్థన చేస్తే ఆత్మ సిద్ధమే. కానీ ఎందుకంటే చెప్పారు యేసు ప్రభువారు, వారికి హెచ్చరిక చేశాడు, అబ్బాయి శరీరం బలహీనంగా ఉంటుంది, ఆత్మ సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం బలహీనంగా ఉంటుంది, జాగ్రత్త, మీరు శోధనలో ప్రవేశిస్తారు. ఏం జరుగుద్దంటే ప్రియులరా, శరీరము ప్రకారం నీ మనసు, నీకు కలిగే ఉద్రేకాల ప్రకారం నువ్వు నడిస్తే ఆత్మ క్లోజ్ అయిపోద్ది. నీవు ఆత్మ ప్రకారం నడిస్తే శరీర సంబంధమైన క్లోజ్ అవుతాయి. ఈ రెండే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో ఉండేదే సోల్, అంటే మన మైండ్, మన విల్, అంటే మన మనస్సు, మన ఏకాగ్రత, మన ఉద్రేకాలు. వీటిని మనం అణుచుకోగలిగితే ఇది ఎప్పుడు కూడా ప్రతి దినము మానవుల్లో జరిగే సంఘర్షణే. ఇది ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్ స్థితిలోనికి ఎప్పుడు వస్తుంది, ఒక సమస్థాయిలోకి ఎప్పుడు వస్తుంది అంటే పరలోకమే, భూమి మీద రాదు, పరలోకం పోతే తప్ప. ఎందుకంటే శరీరం రూపంలో ఉన్నంత వరకు ఇదే పోరాటం. మనిషి ఆఖరి ముసలి వయసైనా చిన్న పిల్లోడైనా. అందుకని దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు తప్పులు చేస్తారు, ముసలి వయసులో కూడా తప్పులు చేస్తారు, మధ్య వయస్కులోడు తప్పులు చేస్తారు. ఎందుకు? శరీరము, నీలో ఉన్న మనసు, నీలో ఉన్న ఎమోషన్స్, ఉద్రేకాలు నిన్ను ఆలోచింపనివ్వకుండా నిన్ను ప్రేరేపిస్తాయి. కనుక ఎందుకు ప్రార్థనలు చేయాలి, ఎందుకు కూడుకోవాలి, ఎందుకు కూటాలు కావాలి, ఎందుకు ఆదివారం ఆరాధన కావాలి, ఎందుకు బుధవారం ప్రార్థన కావాలి, ఎందుకు శనివారం ప్రార్థన కావాలి? ప్రియమైన వాళ్ళరా, గ్రహించాలండి. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం బయట ఉన్నటువంటి వ్యక్తులకు అర్థం కాదు. యేసు ప్రభువుని తెలుసుకున్నాక వాక్యం చదువుతూ ఉంటే నీలో ఇలాంటి ఆసక్తి కలగడం ప్రారంభిస్తుంది. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అపోస్తుడైన పౌలు 6వ వచనం ప్రకారంగా, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు.
అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎందుకు? 12వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన వారలారా, ఇది చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో నేను అందుకే ప్రారంభంలో అన్నాను, చాలా తేలికగా తీసుకునేటువంటి మాట కూడా. విసుగక నిత్యము ప్రార్థన చేయడము. దేవుని బిడ్డలముగా మనం ఆత్మ సంబంధమైన జోన్ అంటారు. జోన్ అని తెలుసు కదా, పరిధి. ఆత్మ సంబంధమైన పరిధిలో మనం ఉండాలి. గీత, ఆ గీత దాటి నువ్వు బయటికి రాకూడదు. ఏమండి, ఆత్మ సంబంధమైన గీతలో ఉంటే నువ్వు రక్షించబడి ఉంటావు. బయటకు వచ్చావంటే సాతాను అలా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఫ్లిప్ ఆఫ్ ఎ సెకండ్ అంటారు. క్షణంలో ఏమండి, కోటి వంతు. క్షణంలో సాతాను నీకు ఉన్నటువంటి విశ్వాసము, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తమైన ఆత్మ సంబంధమైన వరములన్నిటినీ కూడా దొంగిలించేస్తాడు. అయితే మనం యోహాను సువార్తలో చూసాము, దేవుని వాక్యంలో ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే, ఆయన చేతిలో మనం ఉంటే, ప్రియమైన వాళ్ళ ఎవడు నిన్ను అపహరింప జాలడు. నిన్ను ఎవరు అపహరింపలేరు. ఆయన హస్తములో, ఆయన చేతి క్రింద, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ పరిధిలో ఇంత కష్టంగా మనం కొంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కష్టం కాదు ప్రియులరా, ఇందులో తర్వాత నీకు సౌఖ్యం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది, క్షేమం ఉంటుంది. నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేరుతుంది. ఈ శరీరం ఏమైపోతుంది? కొంతకాలానికి కృషించిపోద్ది, మట్టికి మట్టి అయిపోతుంది. 60, 70, 80, 90, 100 ఏళ్ళు బ్రతుకుతాం. దెన్ వాట్ నెక్స్ట్? దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ, దేవుడిని శరీరంలో పెట్టినటువంటి తన ఆత్మ ఆయన దగ్గరకు మళ్ళా తిరిగి వెళ్తుంది. ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యాస్ టు గివ్ అన్ అకౌంట్. మనందరము కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటాం. కాబట్టి ప్రియమైన వారరా, నీవు ప్రార్థన చేసావా చేయలేదా అని నిన్ను నీవే ప్రశ్నించుకొని ఎప్పటికప్పుడు ప్రార్థనలో మెళకువగా ఉంటూ ఉండాలి, శోధనలో ప్రవేశించకుండానట్లు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా పౌలు విసుగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్ అన్నాడు. ప్రే వితౌట్ సీజింగ్. మనం ఒక పల్లవి పాడుకుంటాం, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ప్రే వితౌట్ సీజింగ్, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఎడతెగక ప్రార్థన చేయుడి. 15వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. 5:17 మొదటి తెస్సలోనికైలు 5:17. ఇంకా ప్రార్థన యొక్క
లాభం ఏంటి అంటే అది మనం వర్ణించలేనటువంటిది. విసుగక నిత్యము ప్రార్థించటానికి అలాగ చేయడం వల్ల ఏం జరిగిందో కూడా యేసుప్రభు వారు ఉపమాన రీతిగా ఆ పేద విధవరాలు గురించి ప్రస్తావించారు. ఆమె తనకు న్యాయము చేకూర్చమని ఆ అన్యాయస్తుడైన అధికారిని మాటికి పదే వెళ్ళి ఆయన గోజాడుకుంటా ఉంది, అయ్యా నాకు న్యాయం తీర్చండి అన్నప్పుడు అతడు దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాడు. అయినప్పటికీ కూడా అతడు ఆమె వలన ఎందుకు ఈమె నాకు ఇలాగా తొందర కలిగించాలి, ఆమెకు నేను త్వరగా న్యాయం తీరుస్తాను. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి త్వరగా నేను న్యాయం తీరుస్తా అంటే ఆమె ప్రార్థనకు, ఆమె విన్నపానికి జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటే, కృపామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడు తనను గూర్చి దివారాత్రులు మర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. తప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థనకు జవాబు ఇవ్వడము ఏమండి దేవుని యొక్క పనేది. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీవు అడిగే ప్రతి దానికి దేవుడు జవాబిస్తాడు. 2 విధాలుగా ఇస్తాడు. ఒకటే అవును, 2 కాదు. కాదు అనే దాన్ని ఏమో మనం ఎలా తీసుకుంటామంటే దేవుడు నా ప్రార్థన వింటలేదండి అంట. అది దేవుడేమో నీ ప్రార్థనకి జవాబిస్తాడు, నీకు అది వద్దు అంటాడు. నీకు వద్దు అంటాడు, నువ్వేమో దేవుడు నా ప్రార్థన వింటలేదండి అంటాడు. నీకు వద్దు కాబట్టి, నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు ఇవ్వడం లేదు. చాలామందికి అడిగే విషయంలో ఏమండి దేవుని చిత్తమో కాదో, ఇది దేవుని ఇష్టమా, దేవుని బిడ్డలుగా లోకస్తుల గురించి వదిలిపెట్టేసేయండి. వాక్యం తెలియదు, జ్ఞానం లేదు, దేవుని ఆత్మ లేదు వారిలో. లోకస్తులు ఎలాగైనా ఏమండి బ్రతికేస్తారు. మనం నియమం ప్రకారం పోరాడేవాళ్ళం. మనకు ఒక నియమం ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మార్గము ద్వారా ఏర్పాటు చేసిన నియమం. పౌలు అంటున్నాడు తిమోతితో, ఒక నియమం ప్రకారం నీవు పోరాడుము. ప్రియమైన వాళ్ళారా, ఒక నియమంలో, ఒక దీక్షలో ఉన్నాం మనం. ఈ దీక్ష ఎలాంటి దీక్ష అంటే 40 రోజుల తర్వాత మళ్ళా పోయి తాగే దీక్ష కాదు ఇది. నాకు తెలిసి మన దేశంలో 40 రోజుల దీక్ష కంటే మరి ఇంకెక్కువ దీక్షలు ఏమైనా ఉన్నాయో నాకు తెలీదు. నేను ఎక్కువ వినేది అదే, 40 రోజుల దీక్షలు. ఈ దీక్షల తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడైతే దీక్ష విరమిస్తారో అక్కడే అన్నీ ఉంటాయి, అన్నీ సిద్ధంగా ఉంటాయి వాళ్ళకి. మందు బాటిల్స్ దగ్గర నుండి ప్రియమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి లోకమును గురించి మనం మాట్లాడొద్దు, మనకు అవసరం లేదు. మనం ఆత్మ సంబంధులం, మనం వెలుగు సంబంధులం, దేవుని ఆత్మను కలిగినటువంటి వారము. దేవుని ఆత్మ లేకపోతే కదా దేవుడు నీలో తను ఇచ్చినటువంటి ఆత్మ దీపాన్ని వెలిగించారు కదా. నీవు వెలిగించబడ్డావు, నీ దీపం వెలుగుతా ఉన్నది. అందుకే ఆత్మను ఆర్పగుడి అని అన్నాడు ఇక్కడ 1 దశలోనికి 5:17 కూడా. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళరా, నేను ఇంకా ముందుకెళ్ళి ఒక మాట చెప్తాను. మీరు ప్రార్థనకి రావడం లేదు బుధవారం శనివారం అంటే మీ ఆత్మను ఆర్పుకున్నారని అర్థం. ఇళ్లలో కూర్చొని మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ప్రార్థన చేస్తే మంచిదే. దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చాడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కేవీఆర్ గార్డెన్స్ ఇచ్చాడు. ఎంతమంది వినియోగిస్తున్నారండి? మీరు ఏదైనా మీకు ఖాళీగా ఉన్న సమయంలో ఏమండి
దేవుడు మనకి ఇరుకులో నుండి విశాలతలోనికి మనల్ని నడిపించినప్పుడు దాని వెనక ఉద్దేశం ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించండి. ప్రార్థన యొక్క ఆవశ్యకతను గురించి ఆలోచన చేయండి. భార్యాభర్తలు కూర్చొని ఒక్కోసారి ప్రశాంతి నన్ను నా భార్య హెచ్చరిక చేస్తుంది, ఏమండి మనం ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు త్వరగా పని ముగించుకొని రా అని అంటుంది. ప్రార్థన చేయాలి, టైం అవుతుందని అంటుంది. ప్రియమైన వాళ్ళారా, అలాగున్నారా మీరు భార్యాభర్తలు? ఒకరినొకరు హెచ్చరించుకునేవారులాగా ఉన్నారా? సరే, బుధవారం మందిరానికి ఎందుకులే, శనివారం ఎందుకులే, మందిరానికి ఇంట్లో కూర్చొని చేసుకుందాం. ఈ కరోనా ఒకటి వచ్చింది, పడింది మన బారిన. చర్చిలు మూసేయడం జరిగి ఇళ్లలో కూర్చొని, సరే అలాంటి పరిస్థితి వస్తే నేనేమనడం లేదు. అది ఇంకా ఇళ్లలో కూర్చోవడమే క్షేమమని తేలింది. కాబట్టి కూర్చొని ప్రార్థనలు చేశాము. ఆన్లైన్, దేవుని దయ వల్ల ఆన్లైన్ ఒక మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, కానీ ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? బుధవారం శనివారం యొక్క ప్రాముఖ్యతను ఆలోచిస్తున్నారా? నాకు లాభం వస్తుందని కాదు ప్రియమైన వాళ్ళరా, కొంతమంది అలాగ ఆలోచిస్తున్నారేమో. అది మీ ఆత్మకు క్షేమము, మీకు లాభము, నాకు లాభము. ప్రార్థన చేసుకుంటే దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. మందిరాన్ని ఎందుకు దేవుడు మనం ప్రతిష్ఠించాము? దేవుడు ఎందుకు ప్రతిష్ఠించమన్నాడు? ప్రత్యేకపరచమన్నాడు స్థలాన్ని. ప్రియమైన వాళ్ళరా, దయచేసి గమనించండి. ఎందుకు యేసు ప్రభువు వారు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. పనులు ఉంటాయండి, సోమవారం నుండి శనివారం దాకా ఎడతెరిపి లేని పనులు ఉంటాయి మనకి. తప్పదు కూడా, చేసుకోవాలి. పనులు లేకుండా సోమరోళ్ళగా తిరగమని చెప్పడం లేదు దేవుని వాక్యం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి బుద్ధి తెచ్చుకొని మన ఉంది వాక్యంలో. సోమరోళ్ళలాగా మనల్ని ఏమండి దేవుని వాక్యం చేయదు, ఇంకా చురుకు గల వాళ్ళగా చేస్తుంది. ఎక్కడ వస్తుంది మరి? ఇదిగో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నామే, శరీరం, ఆత్మ, ప్రాణం, మనస్సు, ఉద్రేకాలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే పోరాటం పెట్టి ఈరోజు ప్రార్థనకి వెళ్ళొద్దు, కూర్చో, ఇంట్లో కూర్చో. ప్రియమైన వాళ్ళరా, మీరు ఆలోచించాలి అనేది నా యొక్క ప్రార్థన. ప్రేయింగ్ హైడ్ అనేటువంటి జాన్ హైడ్ అనే మిషనరీ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇక్కడ ఒకసారి చూడాలనుకుంటున్నాను. జాన్ హైడ్, ప్రార్థనాపరుడైన హైడ్. ఎవరు చదవలేదా? చదవండి. ఆన్లైన్లో మీకు సెల్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఆయన ఎలాగ ప్రార్థన చేసేవాడంటే, ఊరు బయటికి వెళ్ళి పెద్ద పెద్ద చెట్లకి తొర్రలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయిలే, ఆ చెట్లన్నీ కొట్టిపడేశారా. ఆ తొర్రలో కూర్చొని ప్రార్థన చేసేవాడంట, చెట్టు తొర్రలో. ఎన్ని రోజులు చేసేవాడు? 2 రోజులు 3 రోజులు. మరి ఏం తినేవాడు ఏమో, మరి మనకు తెలియదు. ఈ దినాల్లో అలాంటి ప్రార్థనా పరులు లేరండి. మనం బుధవారం శనివారం ప్రార్థన చేస్తుంటే గంటన్నరలో ప్రార్థనా సమయం ఎంతో తెలుసా? మీరు చేసేది పావు గంటే. ప్రియమైన వాళ్ళరా, అది న్యాయం కాదు. అందుకే శోధనలో ప్రవేశిస్తున్నావు. అందుకే మనల్ని ఏమండి రకరకాలైనటువంటి ఏమన్నాడు పౌలు భక్తుడు, ఏమండి యాకోబు కూడా రాస్తాడు కదా, మనం మన స్వకీయమైన దురాశల చేత ఏడవబడిన వారమై శోధించబడుచున్నాము. ఎవడైనను తాను శోధించబడుచున్నాడంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదు. చదువుతారా ఆ వాక్యాన్ని ఎవరైనా? యాకోబే కదా రాశాడు. ఏమండి మనం ఎందుకు శోధించబడుతున్నాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. జాగ్రత్త, దేవుని వాక్యం ఇది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు గ్రహించినట్టుంటారు మీరు. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మనిషిని శోధించడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరిశోధన వేరు, శోధించేది వేరు. సాతాను శోధిస్తాడు నిన్ను పాపంలో పడేయడానికి, నీ ఆత్మను, నీ శరీరాన్ని నశింపజేయడానికి సాతాను శోధిస్తాడు. కానీ పరమందున్నటువంటి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మన హృదయాలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అందుకనే దేవుని వాక్యాన్ని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమని రాశాడు? దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము, వాడిగల ఖడ్గము కంటే. ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయాంతరంగములను అన్నిటినీ పరిశీలించును. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? ఏమండి, ఒకసారి చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దీనిని పరీక్షించడం అంటారు. దేవుడు చేసేటువంటిది అది. ప్రియమైన వారు, అందుకని నీవు శోధించబడుచున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతర్భాగాలని పరీక్షిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు, పైకి ఎలా ఉన్నావు, లోపల ఎలా ఉన్నావు. మేడి పండు చూడ మేలుమైండు, పురుగు పొట్ట విప్పి చూడ దాని నిండా పురుగులుండని చెప్పేవాళ్ళు నాన్నగారు ఎప్పుడు. గుర్తుందా మీకు? మేడి పండు చూడ మేలుమైండు, పొట్ట విప్పి చూడ దానిలో లొకలొకలుండు అని అంటారు. పురుగులు అన్నమాట. మన జీవితం, మన హృదయము ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాం. అదే శరీరము, ఆత్మ, జీవము, మనసు, ఉద్రేకాలు, మనలో కలిగేటువంటి దురాలోచనలు, దురాశలు ప్రేరేపిస్తాయి నిన్ను. నీ శరీరాన్ని ప్రేరేపిస్తాయి. పాపం చేయి, అబద్ధం చెప్పు, మోసం చేయి, ఆజ్ఞలు అతిక్రమించు, లోబడొద్దు, తిరగబడు, నీ ఇష్టం చేయి, నీ చిత్తం చేయి, నీ ఇష్టం చేసుకో, నీకు నచ్చినట్టు చేసుకో. దేవుని చిత్తం చేయొద్దు, దేవుని ఆత్మ ప్రకారం నడవద్దు. కాబట్టి నీ శరీరం ఏమైపోతుంది? మరులు కొల్పబడిన వాడవై నీ దురాశల వలన, నీ శరీరాశల వలన. ఎవరైనా అంతే. శరీరాశలకి, దురాశలకి నీవు స్థానం ఇస్తే నీ మనసులో, నీ మైండ్లో పొద్దు నుండి సాయంత్రం దాకా అదే ఆలోచించావు అనుకోండి, సాయంత్రానికి అదే పాపం చేస్తావు. పొద్దు నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, సాయంత్రం ప్రార్థన విజయాన్ని చూస్తావు. ప్రియమైన వాళ్ళ కనుక ఏమండి, ఇది నిరంతరం ఉండే పోరాటమే. ఇందాకే చెప్పేశాను. మీరు ఎవరన్నా అడిగితే ఎప్పుడండి ఇది ఈ పోరాటానికి అంతం అంటే, మనం మరణించిన తర్వాత ఇంకా అంతం. శరీర రూపంలో ఉన్నంత వరకు మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు విసుగక నిత్యము ప్రార్థన చేయాల్సిందే. ప్రియమైన వాళ్ళరా, గిద్యోను అలాగా ప్రార్థన చేశాడు, ఏలియా అలాగా ప్రార్థన చేశాడు. ఏమండి, ఆది సంఘములు అలాగా ప్రార్థన చేశాడు. ఆది సంఘస్థులు, ఆది అపోస్తుల సంఘములు. ఇది ఒక చిన్న అంశమే, తెలియని అంశం కాదు. ప్రార్థన అంటే నాకు తెలుసండి అని అంటావు.
చేసావా అంటే ఏమో, చేస్తున్నావా అంటే ఏమో, ప్రార్థన తెలుసా అంటే తెలుసండి. అక్కడే ఉంది ప్రియమైన వాళ్ళ డిఫరెన్స్, అక్కడే ఉంది, ఎక్కడో లేదు. దీన్ని మనం కొంచెం సరి చేసుకుంటే చాలు. నా హృదయ వేదన అంతా అదే ప్రియమైన వాళ్ళరా. నాన్నగారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థనలో మనం ఇంకా ఎదగాలి. సంఘముగా కూడుతున్నాం, మంచిదే. లాక్డౌన్ వచ్చి పడింది, సరే సంఘం అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లలో బందీకృతులం అయిపోయాం. దేవుని కృపను బట్టి మరలా ఈ సంవత్సరం చర్చెస్ ఓపెన్ చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి అందరం సమకూడగలుగుతున్నాం. రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేద్దాం రండి, కలిసి ప్రార్థన చేద్దాం రండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సేవకునితో కలిసి రండి ప్రార్థన చేద్దాం. నిన్న మేము అంజనాపురం అనే ఊరు వెళ్ళాం, కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్. ఎందుకు వెళ్ళాము? అక్కడున్న మన సహోదరుడు జకరయ్య కుమార్తె అరుదైనటువంటి వ్యాధి బాధపడతా ఉంటే కీర్తన కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాము. చక్కగా సారంగపల్లి నుంచి కొంతమంది సిస్టర్స్ వచ్చారు, గురజాల నుండి కొంతమంది వచ్చారు, ఇక్కడ మాచర్ల నుండి మేము కొంతమంది వెళ్ళాము, ప్రార్థన చేసాము. వారికి ఎంత ఆనందం కలిగిందంటే ఖచ్చితంగా దేవుడు మా బిడ్డను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం వారికి కలిగింది. యాకోబు ఏమని రాశాడు? 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనాను రోగము, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా, 5:13, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రియమైన వాళ్ళరా, తెగులు గురించి నేను మాట్లాడడం లేదు, ప్రార్థన గురించి మాట్లాడతాను. తెగుళ్లను ఆపే అధికారం దేవుడు ఇవ్వలా. తెగులు వచ్చిందంటే ఆయన అనుకున్నంత వరకు, ఆయన ఎంతవరకు ఆయన అనుకుంటాడో అంతవరకు జరిగిపోతుంది. అది చరిత్రలో బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటిది. కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తారు, మీరు ప్రార్థన చేయొచ్చు కదా, కరోనాను ఆపొచ్చు కదా అని పిచ్చి ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని సృష్టికి, దేవుని యొక్క విధికి ఎవడు కూడా మనం సూర్యుని మనం చేత్తో ఆపేటువంటి వాళ్ళం కాదు. కానీ అదే సమయంలో తెగులు బారిన పడకుండా రక్షిస్తాను, ఏ తెగులు నిన్ను నీ గుడారమును సమీపించదనే వాగ్దానం చేసింది. ఎవరి కోసం అంటే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర. వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు ఐగుప్తీయులలో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు మరణించింది, కానీ ఇశ్రాయేలు పాళెంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఫరో ఆ దెబ్బతో, అయ్యా మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని మేము మీకు స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాం, వెళ్ళిపోండి, మీరు మీ దేవుణ్ణి సేవించుకోపోండి. ఆఖరికి ఎర్ర సముద్రంలో ఫరో సేనలు మునిగేంత వరకు దేవుడు ఆ యొక్క తన హస్తాన్ని వారికి తోడుగా ఉంచారు. అందుకే ప్రియమైన వాళ్ళ మనకు ప్రార్థన కావాలి. దయచేసి మరలా ఉజ్జీవింపబడండి. రివైవ్, అందుకే రివైవల్ అని అంటారు. రివైవల్ అనే మాట రివైవ్లో నుంచి వచ్చింది. తిరిగి ఉజ్జీవింపబడు. మరలా ప్రార్థన చేసి మరలా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం సంపాదించుకుందాం. ఈ కూటాలు కూడా మనకు అందుకే దేవుడు ఇచ్చాడేమో అని నాకు దేవుడు ఎందుకో నడిపించాడు.
అక్టోబర్ నెలలో కూటాలు పెట్టు అని ప్రియమైన వాళ్ళ సంఘంతో పంచుకున్నప్పుడు మీరందరూ ఏకీభవించారు, ప్రార్థనలు జరిగాయి. అయితే మీరందరూ ప్రార్థించినట్లయితే బాగుండేది. గత 9 రోజులుగా ఈ రోజైనా దయచేసి కలిసి మనం చివరి దినం ప్రార్థన చేద్దాం. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మన ప్రియుల బిడ్డలకు ఎంతోమందికి క్రొత్తగా ఉద్యోగాలు వచ్చాయి, స్వస్థతలు కలిగాయి. ఏమండి, ప్రార్థన వింటూ ప్రభు స్వస్థపరుస్తూనే ఉన్నారు, ఇంకా సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే సమస్యలు అనేటువంటివి ఏమండి, అవి ఒక రోజుతో ఆగేవి కాదు. ప్రతిరోజు మనకి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కనుక మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెళకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జయం అనుగ్రహిస్తాడు. ఏలియా ఒక్కడేనండి. నాకు చాలా సవాలు ఏంటంటే, ఒక్కడు నిలబడ్డాడు, ఒక ప్రక్కన 400 మంది బయలు ప్రవక్తలు నిలబడ్డారు. ఒక్కడు, ప్రభా నీవు నిజమైన దేవుడు అయితే ఈ కట్టెల మీద ఉన్నటువంటి బలి పశువును, కట్టెలను, నీళ్లను ఆవిరైపోయేటట్లుగా చేయను అన్నాడు. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలిని, కట్టెల్ని, ఆ కందకంలో ఉన్న నీళ్లను కూడా ఆవిరి చేసి పడేసింది. 400 మంది బయలు ప్రవక్తల్ని అక్కడికక్కడే ఏమండి సంహరించేశాడు. ప్రార్థన యొక్క బలం, ప్రార్థన యొక్క శక్తిని ప్రియమైన వాళ్ళరా, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, నా రక్షణ అతనికి చూపించేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. ఎన్నో కీర్తన? 91వ కీర్తన. అందరు కంఠస్థం చేయండి, పెద్దలు చిన్నలు అందరూ కంఠస్థం చేసి వచ్చే ఆదివారం నాకు అప్పచెప్పండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం అనగానే ప్రార్థన చేయాలి. కమాన్, మీరు సాయంత్రం ఎట్లా రారులే కానీ లేచి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు నేను వదిలిపెట్టను, నేను అక్కడికి వెళ్ళేది లేదు. లేచి ప్రార్థన చేయండి అందరూ. ఇప్పుడు దొరికారు కదా, చేయండి, ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. దయచేసి అందరు ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలండి. నోరు దగ్గర చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ ప్రార్థన చేయాలి. ఇది మనం తేలికగా తీసుకునేది కాదు. తేలిక స్వభావంతో తీసుకోవద్దు సహోదరుడా, సహోదరి. ఇది మన మేలు కోసమే, మన లాభం కోసమే కదా ప్రార్థన చేయమన్నారు యేసు ప్రభువారు, శోధనలో ప్రవేశించకుండానట్లు. కూటాల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని వాక్యము కొరకు, స్వస్థతల కొరకు, యవనస్తుల రక్షణ కొరకు చెన్నై నుండి రానైనటువంటి డాక్టర్ జయచంద్రన్ గారు, అలాగే రెవరెండ్ డాక్టర్ కిరుబాకరన్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. జయకరమైన కూటములు 13 ఉదయం ప్రారంభించి 14 రాత్రి వరకు, ఉదయం 10:30, సాయంత్రం 6:30 గంటలకు 2 దినములు 4 కూటములు, 4 పూట్ల కూటాలు జయకరంగా జరగాలని, ప్రభు మనతో మాట్లాడాలని, ఆన్లైన్లో ఉన్న వారికి తండ్రి యొక్క, కుమారుని, పరిశుద్ధాత్మ నామములో సదాకాలం మీకు తోడైండునుగాక. ప్రార్థన చేయండి, భారంగా ప్రార్థన చేయండి.